సార్ ఇప్పుడు మీరు చెప్పారు గదా! లైక్ గుడ్ బాక్టీరియా అని యెస్. చెప్పేసి గట్ బాక్టీరియా. అది మనకి చిన్నప్పటి నుంచి మన డైజెస్టివ్ సిస్టమ్‌లో అనేది ఉంటుందా? లేదా సర్టెన్ ఏజ్ వచ్చాక అనేది ఫార్మ్ అవుతుందా? బై బర్త్ అండి. గట్ ఓకే. బాక్టీరియా మనకు ఫ్రమ్ ద మదర్స్ వూంబ్ నుంచే స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. సో, ఏ రకమైన బాక్టీరియా ఉంది, ఏ రకమైన మన ఇంటెస్టైనల్ బాక్టీరియా టైప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్మ్. క్వాలిటీ ఆఫ్ ద బాక్టీరియా అండ్ ద హ్మ్. క్వాంటిటీ ఆఫ్ బాక్టీరియా హ్మ్. ఇది బై బర్త్ నుంచి ఉంటుంది. మదర్స్ వూంబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఏ రకమైన డెలివరీ అయింది? నార్మల్ డెలివరీ అయిందా? సిజేరియన్ సెక్షన్ అయిందా? తల్లిపాలు తాగడం కుదిరిందా? హ్మ్. కుదరలేదా? చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ ఎంత అవసరం పడిందా? ఇన్ఫెక్షన్స్ ఎన్నొచ్చినాయా? సో, ఇవన్నిటి వలన ఏందంటే ఆహ్, రోల్ ఆర్ ద టైప్ ఆఫ్ బాక్టీరియా మనకున్నాయి. అది చాలా తెలుస్తుంది మనకు. అండ్ అందువలన మనకు ఏందంటే అది ఇన్ టర్న్ మన ఫ్యూచర్‌లో మన హెల్త్ ఎట్లుంటుంది? మన గట్ హెల్త్ ఎలా ఉంటుంది? హ్మ్. కొంతమంది బాగా స్ట్రాంగ్ గట్ హెల్త్ ఉంటుంది. కొంతమంది కొంచెం వీక్ ఉంటారు. హ్మ్. అండ్ ఈ గట్ హెల్త్ ఇన్ టర్న్ క్యాన్ ప్రెడిక్ట్ మనకు ఫ్యూచర్‌లో మనకు డయాబెటిస్ వచ్చే రిస్క్ ఉందా? ఆస్తమా వచ్చే రిస్క్ ఉందా? వేరే ఓకే. వచ్చే రిస్క్ ఉన్నాయా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ ప్లే ఎ బిగ్ రోల్. ఓకే. సో, మన స్టొమక్‌లో ఒకవేళ గుడ్ బాక్టీరియా ఫార్మ్ అవ్వాలంటే మనం ఎలాంటి ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలి సార్? చూడండి, గుడ్ బాక్టీరియా ఉండాలి అంటే బ్యాడ్ బాక్టీరియా ఎలా వస్తుందో అది అవాయిడ్ చేయాలి. ఓకే. ఓకే. సో, గుడ్ బాక్టీరియా కావాలంటే హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఓకే. హెల్తీ ఫుడ్ అంటే ఫుడ్ విచ్ ఇస్ రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్ అన్నమాట. పెరుగు లాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవడము. ఓకే. ఫుడ్ విచ్ ఇస్ గుడ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఓకే. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడము. కరెక్ట్‌గా వాటర్ తాగడము. హ్మ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఏ ఫుడ్ ప్రొడక్ట్స్ మన బాక్టీరియాని డిస్టర్బ్ చేస్తాయో, హ్మ్. సెల్ఫ్ మెడికేషన్, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయడము, స్మోకింగ్, హ్మ్. ఆల్కహాల్ ఇవన్నీ కూడా కొంచెం కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి వలన కూడా మన గట్ బాక్టీరియా బాగా డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సో, ఇవన్నీ మనం కొంచెం కేర్ తీసుకుంటే మనం గుడ్ బాక్టీరియా మన స్టమక్‌లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. సో, ప్రెజెంట్ చాలామంది ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి రన్నింగ్ కానీ, జాగింగ్ గాని అవన్నీ చేస్తుంటారు సార్. వాటి వల్ల మన గట్ హెల్త్‌కి ఏమన్నా డ్యామేజ్ చేయడం కానీ, లేకపోతే లేదా బ్యాలెన్స్ చేయడానికి కానీ హెల్ప్ చేస్తాయా? ఎనీ యాక్టివిటీ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ హ్మ్. ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. గుడ్ ఓకే. ఫర్ అవర్ ఓవరాల్ హెల్త్ అండ్ గుడ్ ఫర్ గట్ హెల్త్ ఆల్సో. ఓకే. వాకింగ్, ఎక్సర్సైజింగ్, రన్నింగ్ ఆర్ వాటెవర్ ఇస్ గుడ్ ఫర్ అవర్ ఓవరాల్ హెల్త్ అండ్ గట్ హెల్త్ కోసం కూడా బాగుంటుందండి. ఓకే. సో, ప్రెజెంట్ జనరేషన్‌లో చాలామంది డైట్ అని చెప్పేసి ఫుడ్‌ని కంప్లీట్ అవాయిడ్ చేసేసి ఓన్లీ లిక్విడ్ వరకే తీసుకోవడం. లిక్విడ్ డైట్ అని చెప్పేసి డైట్స్‌లో కూడా ఇప్పుడు మనకు చాలా రకాలు అవైలబుల్ యెస్. వచ్చినాయన్నమాట యెస్. బయట. సో, చెప్పడం కూడా లిక్విడ్ డైట్స్ అని చెప్పేసి, ఓన్లీ సాలిడ్ డైట్స్ అని చెప్పి, ఓన్లీ వెజిటబుల్ డైట్స్ అని ఇలా ఓన్లీ ఇవే ఇస్తున్నారు. సో, వాటి వల్ల మన గట్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఏముంటదా? 100% అండి. సో, చూడండి, ఒక ఫ్యాషన్ అయిపోయింది. హ్మ్. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ డయట్స్ ఫ్యాషన్. నేను పలానా ఈ డయట్ చెప్తానంటారు. ఒక ఎక్స్ హ్మ్. పర్సన్ సేస్ ఈ డయట్ ఈస్ గుడ్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ డయట్. హ్మ్. ఓకే. లాట్ ఆఫ్ అవర్ ఎల్డర్స్ వాళ్ళు ఈ ఫ్యాన్సీ డయట్స్ తినలేదు. బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ హెల్తీ. యెస్. వాళ్ళు యెస్. బాగున్నారు. హ్మ్. సో, ఈ ఫ్యాన్సీ డయట్స్‌ది రోల్ ఏముండదు అండి. హ్మ్. స్పెసిఫిక్‌గా యెస్, ఇఫ్ యూ ఆర్ ఎ అథ్లీట్, ఇఫ్ యూ ఆర్ ఎ ఎండ్యూరెన్స్ లైక్ అథ్లీట్ స్పెసిఫిక్‌గా టార్గెటెడ్ ఉంది అంటే దెన్ ఒక స్పెసిఫిక్ డయట్ వాళ్ళు ఫాలో అవ్వాలి. హ్మ్. బట్ మామూలుగా నేను ఒక లిక్విడ్ డయటో ఆర్ హ్మ్. ఫ్రూట్ డయటో ఇవన్నీ ఫుడ్ ఫ్యాట్స్. దే ఆర్ జస్ట్ ట్రెండ్స్ అన్నమాట. హ్మ్. మనం లైఫ్ అంతా ఒట్టి ఫ్రూట్స్ తిని బతకలేం గదా! హ్మ్. సో, a diet which is there or rich in equal amounts of carbohydrate, protein and fat. అది చాలా ఇంపార్టెంట్ మనకు. హ్మ్. అవాయిడింగ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ హెల్తీ. హ్మ్. నేను ఒక హెల్తీ డయట్ పాటిస్తాను. నేను వారమంతా జస్ట్ వాటర్ తాగుతాను ఆర్ ఇది తింటాను. హ్మ్. బట్ సాటర్‌డే నైట్ రాంగానే ఐల్ గో అవును. రెస్టారెంట్‌కెళ్ళి తింటాను. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తాను. సో, దట్ ఈస్ నాట్ ఎ గుడ్ టర్మ్ హ్మ్. కదా! అదే సార్ 1 వీక్ అంతా ఏం తినరు. ఒక డే చీట్ డే అని చెప్పేసి ఆ డే మొత్తం వాళ్ళు ఏమేమి తినాలనుకున్నారో సడెన్‌గా వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఈవెన్ మసాలా ఎక్కువున్న అంటే బిర్యానీ కానీ లేదా ఏదైనా సరే. సో, అది కూడా మనకి గ్యాస్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కదా సార్? 100% ఉంటుందండి. 1 వీక్ అంతా మీరేం సరిగ్గా తినకపోయి సడెన్‌లీ వీకెండ్‌లో మీరు బింజ్ ఈటింగ్ చేస్తే హ్మ్. దాని వలన చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. ఓకే. మీకు గ్యాస్ట్రిక్ కాకుండా మీకు పెయిన్ రావచ్చు, వామిటింగ్స్ అవ్వచ్చు. హ్మ్. అండ్ కొన్ని వేరే ఇష్యూస్ గూడా ఉంటాయి మనకు. హ్మ్. సడెన్‌గా ఇట్లా అంతా బాగుండి హ్మ్. సడెన్‌లీ వీకెండ్‌లో హెవీ అమౌంట్‌లో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళకి ప్యాంక్రియాటిస్ రావడము. ఓకే. సో, ఇట్ ఈస్ జనరల్లీ నాట్ ఎ గుడ్ ట్రెండ్ దట్ హ్మ్. ఈస్. సార్ అంటే మనకి జనరల్‌గా ఆల్కహాల్ గురించి వచ్చింది కాబట్టి చాలా మంది డైలీ గూడా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి గట్ హెల్త్ మీద గాని, లేకపోతే లివర్ మీద గాని ఏదైనా ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉంటదా?
అంటే ఆల్కహాల్ మన కంట్రీలో నంబర్ 1 కాజ్ ఆఫ్ లివర్ ఇంజరీ అండి. లివర్ ఓకే. ఇంజరీ యాజ్ వెల్ as ప్యాంక్రియాటిక్ ఇంజరీ కోసము ఆల్కహాల్ నంబర్ 1 కాజ్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ చాలా రకమైన క్యాన్సర్స్ కి ఆల్కహాల్ వన్ ఆఫ్ ద కారణం అన్నమాట. ఓకే. ఇంక్లూడింగ్ ఫ్రమ్ ద మౌత్, మన ఫుడ్ పైప్, స్టమక్, ఇంటెస్టైన్స్, కోలాన్ అన్ని క్యాన్సర్స్ లో ఆల్కహాల్ ఒక రోల్ ఉంటుంది. హ్మ్. రెగ్యులర్ ఆల్కహాల్ కన్సంప్షన్ వలన మనకు లివర్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. అండ్ ప్యాంక్రియాస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. క్లోమగ్రంథి మన డైజెస్టివ్ ఆర్గన్ ఉంటుంది కదా, హ్మ్. ఫ్రీక్వెంట్ గా ఆల్కహాల్ తాగే వాళ్ళకు ప్యాంక్రియాస్ కూడా డ్యామేజ్ అవుతా ఉంటుంది. సో హ్మ్. చాలా మంది అడుగుతారు, సార్ హౌ మచ్ ఆల్కహాల్ ఇస్ సేఫ్, Yes, ఎంత sir. Yes, తాగొచ్చు, sir. మేము నా లివర్ సేఫ్ ఉండడానికి మినిమం నేను ఎంత వాటర్ ఎక్కువ మిక్స్ చేసుకొని చేసుకుంటాం తాగొచ్చా? అండ్ చాలా మంది మేము ఆల్కహాల్ తాగమండి, ఓన్లీ బియర్ తాగుతామంటారు. సి దట్ ఈస్ ఆల్సో అన్ ఆల్కహాలిక్ డ్రింక్. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఆఫ్టర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ మేము ఫుడ్ తింటామండి, సో బాగా ఫుడ్ తినేస్తామండి, సో నా లివర్ సేఫ్ ఉంటుందని చెప్పి, నా ప్యాంక్రియా సేఫ్ ఉంటుంది. ఇవన్నీ ఫాల్స్ మిత్స్ అన్నమాట. ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ లివర్, ఫర్ యువర్ లివర్ ఆర్ ఫర్ యువర్ ప్యాంక్రియాస్ ఆర్ ఫర్ ఎనీ అదర్ ఆర్గన్ ఇన్ ద బాడీ. చాలా మంది ఏంటంటే, లేదు డాక్టర్ గారు ఇంత తాగితే నాకు హార్ట్ బాగుంటుందని చెప్తారు. అవన్నీ యానెక్డోటల్ స్టడీస్ అన్నమాట. బట్ ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్ అండ్ ఇన్ ఎనీ లిమిట్ మన లివర్ నో ప్యాంక్రియాస్ నో డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇందాక మనం ఇంటర్వ్యూకి బిఫోర్ మాట్లాడుకున్నాం ఫ్యాటీ లివర్ కి మంచిది బ్లాక్ కాఫీ అని చెప్పేసి. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి సార్? ఫ్యాటీ లివర్ అంటే పేరులో ఉందండి, లివర్ మన కాలేయం మీద ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం అన్నమాట. ఓకే, సో అది చాలా కారణాలుగా ఉంటుంది. అందులో మోస్ట్ కామన్లీ దాన్ని డివైడ్ చేసేది ఏంటంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఫ్రీక్వెంట్ గా రెగ్యులర్ గా ఆల్కహాల్ తాగే వాళ్ళకు ఫ్యాటీ లివర్ వచ్చేది ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అంటాము. దోస్ హు డు నాట్ కన్స్యూమ్ ఆల్కహాల్ రెగ్యులర్లీ వాళ్ళకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటాము. సో వాళ్ళలో ఇప్పుడు టర్మినాలజీ చేంజ్ అయిపోయి మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ లివర్ డిజీజ్ అని చెప్పి చెప్తాము. సో ఈ ఫ్యాటీ లివర్ కి కామన్ గా కారణము వెయిట్ ఎక్కువ ఉండడము, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఒక మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. సో ఇవన్నిటితో ఏంటంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. సో వీటితో ఏంటంటే ఫస్ట్ ఏమనుకున్నాము హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో ఆర్ వరల్డ్ వైడ్ నంబర్ 1 కాజ్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈస్ నౌ దిస్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అన్నమాట. ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉండి లివర్ పూర్తిగా చెడిపోయి సిరోసిస్ ఆఫ్ లివర్ దాకెళ్ళి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరం పడుతుంది అన్నమాట. సో ఇది ఫ్యాటీ లివర్ డిజీజ్. ఇప్పుడు ఎందుకు కామన్ అవుతుంది సార్? ఇప్పుడు వై ఆర్ వి సీయింగ్ ఇట్ సో కామన్లీ? హెల్త్ చెకప్స్ చేయించుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్. వై ఇస్ దట్? ఇట్స్ బికాస్ ఆఫ్ ద డయట్. మనం ఏం తింటున్నాము, బయట ఫుడ్ తినడం చాలా ఎక్కువైపోయింది, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది, ఆల్కహాల్ కానీ, షుగరీ డ్రింక్స్ కానీ, డెజర్ట్స్ కానీ, ఇవంతా చాలా కామన్ అయిపోయింది కదా. ఇంత పీపుల్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే బయట తింటారు. ఈ ఆన్లైన్ డెలివరీ వలన కూడా యాక్సెస్ టు ఫుడ్ చాలా ఈజీ అయిపోయింది. నైట్ ఆలోచిస్తాము లేదో 10 minutes లో మనకు ఏదో మన చేతిలో ఉంటుంది తినడానికి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, స్ట్రెస్ పెరిగిపోయింది. సో వీటి వలన ఏంటంటే ఫ్యాటీ లివర్ అని చాలా కామన్ మనకు ఈ రెగ్యులర్ లో కనబడుతుంది అన్నమాట. సార్ మీరు చెప్పారంటే వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి, బట్ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉందా సార్? డెఫినెట్లీ అండి, చాలా మంచి క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే స్పెషలీ మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో, మన ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో మన మెటబాలిజం ఎలాంటిది అంటే లావుగా ఉండకపోయినా కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. లీన్ నాష్ అని ఒక టర్మినాలజీ ఉంది. అంటే వెయిట్ ఎక్కువ ఉండడం అవసరం లేదు, సన్నగా ఉన్న వాళ్లకు కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, అయినా నాకు ఫ్యాటీ లివర్ రావచ్చా? 100% రావచ్చు అన్నమాట. సో అది మన డయట్ ప్రకారంలో, వాట్ కైండ్ ఆఫ్ డయట్, మన జెనెటిక్స్, మన మెటబాలిజం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫ్యాటీ లివర్ ఒకవేళ మీరు రికగ్నైజ్ చేశారనుకోండి సార్, దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తుంటారు? చూడండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఫ్యాటీ లివర్ పేషెంట్స్ ఒక రెగ్యులర్ యాన్యువల్ హెల్త్ చెకప్ కోసమో చేయించుకొని వస్తారు, ఆర్ ఏదో వేరే కారణం కోసం టెస్ట్ చేస్తే వాళ్ళకు ఏదో అల్ట్రాసౌండ్ లో ఫ్యాటీ లివర్ అని ఉందని చెప్పి వస్తారు. లేకపోతే ఎల్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది కదా, అందులో కొంచెం తేడా ఉంది సార్, ఇది ఎందుకు ఉందని చెప్పి వస్తే ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మనకు ఫ్యాటీ లివర్ ఉన్నట్టు బయటపడుతుంది. సో ఎవరైనా ఫ్యాటీ లివర్ సస్పెక్ట్ చేయడంతో, ఆర్ ఒక పేషెంట్ వచ్చారు నాకు ఫ్యాటీ లివర్ ఉంది డాక్టర్ గారు అంటే, కొన్ని టెస్ట్లు ఉంటాయండి చేయడంతో. లివర్ ఫంక్షన్ టెస్ట్ అన్నట్టు ఫస్ట్ టెస్ట్ చేస్తాము. అందులో కొంచెం తేడా ఉందంటే లివర్ లో కొంచెము ఇన్ఫ్లమేషన్, కొంచెం డ్యామేజ్ అవుతున్నట్టు అన్నమాట.
సో ఇది ఎందుకు అవుతుంది, కొన్ని వేరే కారణాలు, కామన్ కారణాలు ఏంటో చూసుకుంటాము. హెపటైటిస్ బి ఆర్ సి, వైరల్ హెపటైటిస్ చాలా కామన్ అది. సో అవేమైనా ఉన్నాయా, ఎందుకంటే అదొక ట్రీటబుల్ కాజ్. ఓకే. అవన్నిటి కోసం చూసుకొని ఎక్స్క్లూడ్ చేస్తాము. షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏం లేవు అంటే మనము ఫ్యాటీ లివర్ డిజీజ్ అని అనుకుంటాము. ఫ్యాటీ లివర్ ఉంది సార్, ఎంత పర్సెంట్ ఫ్యాటీ లివర్ ఉంది, నా ఫ్యాటీ లివర్ వలన నా లివర్ ఎంత చెడిపోయింది అని చాలా మంది అడుగుతారు. సో ఇందాట ఏంటంటే మాకు ఫైబ్రోస్కాన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఒక స్కాన్ బేస్డ్ మషిన్ ఉన్నది. సో దాంతో ఏంటంటే లివర్ లో ఎంత వరకు మనకు ఫ్యాట్, ఎంత వరకు కాలేయం మీద ఫ్యాట్ అక్యుములేట్ అయిందో తెలుస్తుంది. అండ్ దాంతో పాటు లివర్ ఎంతగా స్టిఫ్, ఎంతగా గట్టిగా అవుతుంది అన్నట్టు మనకు తెలుస్తుంది. ఫ్యాట్ లివర్ అంటే సాఫ్ట్ లివర్ ఉంటుంది, గట్టిగా అవడం అంటే ఆ లివర్ డ్యామేజ్ అవుతున్నట్టు, అది డ్యామేజ్ అయిపోయి ఫైబ్రోసిస్ అండ్ సిరోసిస్ దాకా వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఫైబ్రోస్కాన్ తో మనకు అది తెలుస్తుంది. సో ఫైబ్రోస్కాన్ బేసిస్ మీద, బ్లడ్ టెస్ట్ మీద ఫ్యాటీ లివర్ ఉంది, ఈ ఫ్యాటీ లివర్ ఈ స్టేజ్ లో ఉంది, దానికి ఈ సో అండ్ సో ట్రీట్మెంట్ అవసరం అని ఒక డిసిషన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే సార్, మనకి ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏమైనా చూపిస్తుంది సార్ మన బాడీ అనేది? ఫ్యాటీ లివర్ ఇదితో ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు సిమ్టమ్స్ ఏమి ఉండవండి. ఓకే, ఏదో రూటీన్ టెస్ట్ లో బయటపడుతుంది. కొంతమంది పేషెంట్స్ ఏదో రైట్ సైడ్ సార్ కొంచెం నాకు కొంచెం ఏదో డిస్కంఫర్ట్ లాగా ఉంది, ఏదో తినాలనిపించట్లేదు, కొంచెం నీరసంగా ఉంది, ఎనర్జీ లెవెల్స్ కొంచెం డౌన్ ఉన్నాయి, ఇవన్నీ మైనర్ సిమ్టమ్స్. ఎవరు ఫ్యాటీ లివర్ కి అనుకోరే సిమ్టమ్స్, బట్ దీస్ ఆర్ మైనర్ సిమ్టమ్స్ అన్నమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్యాటీ లివర్ కి అది లాస్ట్ స్టేజ్ దాకా వచ్చాక కూడా చాలా మందికి సార్ మాకు తెలియదు సార్ ఇంత ప్రాబ్లం మాలో ఉందని చెప్తారు. అందుకే ఫ్రీక్వెంట్ గా చెకప్స్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సార్ మీరు ఇందాక లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తున్నాయని చెప్పేసి, ఏ స్టేజ్ లో ఉంటే మనం లివర్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు సార్? చూడండి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, సిరోసిస్ ఆఫ్ లివర్ లేకపోతే లివర్ క్యాన్సర్ ఉండడంతో మనము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచిస్తాం. దీనికి కూడా కొన్ని సెట్ క్రైటీరియా ఉన్నాయి. సపోజ్ లివర్ క్యాన్సర్ వచ్చేసింది, అందరు లివర్ క్యాన్సర్ పేషెంట్స్ ని మనము ట్రాన్స్ప్లాంట్ చేయలేం, కొన్ని ఫిక్స్డ్ క్రైటీరియా ఉంటాయి. ఆ క్రైటీరియా బట్టి మనము ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా చేయొద్దా అన్నట్టు ఆలోచిస్తాం. వన్. సెకండ్ థింగ్ ఏంటంటే లివర్ సిరోసిస్ వచ్చేసాక మెల్డ్ స్కోర్ అని ఒక స్కోర్ ఉంటుంది అనమాట. సో బేసిస్ కొన్ని వేరియబుల్స్ అనమాట. పేషెంట్ ఎల్ఎఫ్టీలో బిలిరుబిన్ ఎంత ఉంది, ఐఎన్ఆర్ ఎంత ఉంది, సోడియం ఎంత ఉంది, క్రియాటినిన్, ఇవన్నిటి బట్టి ఒక స్కోర్, ఒక కంప్యూటర్ జనరేటెడ్ స్కోర్ ఉంటుంది అనమాట. సో ఆ స్కోర్ బట్టి వరల్డ్ వైడ్ ఇదే స్కోర్ యూజ్ చేస్తాము. స్కోర్ మోర్ దెన్ 14 ఆర్ మోర్ దెన్ 16 ఉందంటే ఈ పేషెంట్ కి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమేమో అని ఒక మనకు తెలుస్తుంది. అండ్ దాని బేసిస్ మీద పేషెంట్ కి మేము ట్రాన్స్ప్లాంట్ అవసరం అని సజెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే.